జై శ్రీకృష్ణ అండి. ఈరోజు భగవద్గీతలోని అష్టాదశ అధ్యాయములోని 54వ శ్లోకం యొక్క తాత్పర్యం తెలుసుకుందాము. ఇప్పుడు 54వ శ్లోకం. బ్రహ్మభూత ప్రసన్నాత్మా న శోషతి న కాంక్షతి సమః సర్వేషు భూతేషు మద్భక్తిం లభతే పరాం. దీని యొక్క భావము: ఈ విధముగా బ్రాహ్మభూత స్థితి యందు ప్రతిష్ఠితుడైన వాడు శీఘ్రమే పరబ్రహ్మానుభూతిని పొంది ప్రసన్నాత్ముడగును. అతడెన్నడును దేని కొరకు శోకింపడు, దేనిని వాంఛింపడు. అట్టివాడు సర్వజీవుల ఎడ సమత్వభావమును కలిగియుండును. అట్టి స్థితి అందే అతడు నా శుద్ధ భక్తియుక్త సేవను పొందుచున్నాడు. బ్రహ్మభూత స్థితి అనగా బ్రహ్మముతో ఐక్యమగుటయే నిరాకారవాదికి చివరి స్థితి. కానీ సాకారవాది లేక శుద్ధ భక్తుడు శుద్ధమగు భక్తియుక్త సేవయందు నెలకొనుటకు ఆ స్థితిని కూడా అధిగమించి మరింతగా పురోగమింపవలను. దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవయందు నెలకొనినవాడు అప్పటికే ముక్తస్థితి అనబడు బ్రహ్మభూత స్థితి లేక బ్రహ్మ గుణైక స్థితిని పొందియుండెనని అర్థము. వాస్తవమునకు పరబ్రహ్మముతో గుణైక్యమును పొందకుండా ఎవ్వరునూ దేవాది దేవునికి సేవనునర్చగలజాలరు. కృష్ణ చైతన్యమనడి అట్టి దివ్యస్థితి అందు సేవ్య సేవకుల నడుమ భేదము లేకున్నను ఉన్నత ఆధ్యాత్మిక భావనలో వారి నడుమ తారతమ్యము తప్పక నుండును. భౌతిక జీవన భావనలో మానవుడు ఇంద్రియ తృప్తికై కర్మను నరించినప్పుడు దుఃఖము కలుగుచుండును. కానీ ఆధ్యాత్మిక జగత్తున శుద్ధ భక్తియుక్త సేవయందు నెలకొనినప్పుడు అతనికి దుఃఖమనున్నది కలగదు. కృష్ణ చైతన్య భగవంతుడైన భక్తులకు శోకింపవలసిన విషయము గాని వాంఛింపదగిన విషయము గాని ఏదీనూ ఉండదు. శ్రీకృష్ణ భగవానుడు పూర్ణుడైనందున కృష్ణ చైతన్యమున దేవాది దేవుని సేవయందు నెలకొనిన జీవుడు కూడా పూర్ణుడు కాగలడు. మలినమైన జలము తొలగిబడినట్టి నది వలె అతడును సదా స్వచ్ఛముగా నుండును. శుద్ధ భక్తుడు శ్రీకృష్ణుని తప్ప అనన్యమైన వాటిని గూర్చి చింతింపనందున అతడు సహజముగానే సర్వదా ప్రసన్నుడయ్యుండును. శ్రీకృష్ణ భగవానుని సేవయందు పరిపూర్ణత్వమును పొందియుండుటచే అతడు ఏ విధమైన భౌతిక నష్టమునకు శోకింపడు మరియు ఏ భౌతిక విషయలాభమును వాంఛింపడు. దేవాది దేవుని అంశభాగమగుటచే ప్రతి జీవుడును భగవానుని శాశ్వత దాసుడనని ఎరుగుటచే అట్టివాడెన్నడును భౌతిక భోగానుభవమును వాంఛింపడు. అట్టివాడు భౌతిక జగత్తున ఒకరిని తక్కువగాను మరొకరిని ఎక్కువగాను చూడడు. నిమ్న ఉన్నత స్థితులనున్నవి తాత్కాలికములైనట్టివి. అట్లే భక్తునికి తాత్కాలిక వ్యక్త వస్తువులతో సంబంధము లేదు. అతనికి రాయి మరియు బంగారమును సమానములయ్యుండును. ఇది ఏ బ్రహ్మభూత స్థితి. అట్టి స్థితిని శుద్ధ భక్తుడు చాలా సులభముగా పొందగలడు. పరబ్రహ్మమునందు ఐక్యమగుట మరియు వ్యక్తిత్వమును కోల్పోవుటయనడి భావనలు అట్టి స్థితిలో నరకప్రాయములుగా తోచును. స్వర్గప్రాప్తి అను భావము అతనికి తృణప్రాయమే యగును. ఇంద్రియముల కోరలు తీసిన పాముల వంటి వగును. కోరలు తీసిన పాము నుండి ఏమాత్రము భయము లేనట్లు సహజముగానే నియంత్రింపబడిన ఇంద్రియముల వలన ఏ విధమైన భయము కలగదు. భౌతిక భావన యందు ఆసక్తుడైన వ్యక్తికి ప్రపంచము దుఃఖపూరితమైనట్లుగా తోచినను భక్తునకు సమస్త జగత్తు వైకుంఠం లేక ఆధ్యాత్మిక జగత్తుతో సమానముగా నుండును. భౌతిక జగత్తున అత్యంత గొప్పవాడని పేరుగాంచిన వారు కూడా అట్టి భక్తుని దృష్టిలో చిట్టి చీమతో సమానమగును. ఈ కలియుగం నందు శుద్ధ భక్తియుక్త సేవను ప్రచారం చేసిన శ్రీ చైతన్య మహాప్రభువు కృపచేతనే అట్టి స్థితి ప్రాప్తింపగలదు అని భావము. జై శ్రీకృష్ణ అండి. రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం.